ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. పద్మ గారు, మనం చాలా చూసాం పరువు హత్య కేసులు అనేసి. అంటే ఆ పరువు కోసం అవతల వాళ్ళని ఏమైనా చెయ్యనికి, ఇంట్లో వాళ్ళని ఏమైనా చెయ్యనికి కూడా ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నారు అనుకుంటే పరువు కోసం మీరు చంపేస్తున్నారు. పెళ్లి చేసుకుంటేనే పరువు పోతుంది అనుకునేటప్పుడు చంపినప్పుడు అది ఎంత పెద్ద పరువు పోతుందని ఎందుకు ఆలోచించరు? నిజంగా ఒక పరువు అంటే ఏంటి? ఫస్ట్ పరువు కోసం ఇంత చేస్తారా? బాధేస్తుంది. ఎంత పెళ్ళైనా ఒక నెలకు చంపిన వాళ్ళు ఉన్నారు, వారానికి చంపిన వాళ్ళు ఉన్నారు, అసలు ఘోరం కడుపుతో అమ్మాయి ఉందంటే అబ్బాయిని చంపిన వాళ్ళు ఉన్నారు. ఏంటి అసలు పరువు అంటే ఏంటి? పరువు కోసం ఇన్ని చెయ్యాలా? అసలు పరువు అంటే డెఫినేషన్ ఏంటి? అది మన పేరు ప్రతిష్ట నుంచి వచ్చింది. పరువు మన పేరు పోతే ప్రతిష్ట పోతే. అసలు పేరు ప్రతిష్ట ఎందుకు వస్తాయి? ఒక మంచి పని చేయడం వలన వస్తాయి పేరు ప్రతిష్ట. అంటే నువ్వు ఒక ప్రొఫెషన్లో ఎదగడం వలనో, లేకపోతే నువ్వు నలుగురికి మంచి చేయడం వలనో, లేకపోతే నీకున్న ఒక సామాజిక స్థాయి వలన నీకంటూ పెట్టుకున్న ఒక ఐడెంటిటీ, అది పరువు. దానికి అంతకు మించి ఏమి కులం వల్ల పరువు రాదు, లేకపోతే మన అమ్మాయో అబ్బాయో ఎవరినో పెళ్లి చేసుకోవడం వలన మనకేం కొత్తగా వచ్చే పరువు, పోయే పరువు ఏమీ ఉండదు. కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా మన అమ్మాయి ఎవరినైనా ప్రేమించింది అంటే అమ్మో పరువు పోతుంది. ఏమిటి పోతుంది అంటే అంతవరకు నువ్వు నిలబెట్టుకుని మా పిల్లలు మా మాటే వింటారు అన్నది ఎవరైనా ఏమైనా అనేసుకుంటారనా? పరువుకి అసలు డెఫినేషనే లేదండి. గట్టిగా చెప్పాలంటే మనం పరువుకి డెఫినేషన్ ఏంటి? ఐడెంటిటీ. అది మనం ఇన్ని రోజులు మన ఉనికి, అదే పరువు. ఇప్పుడు అది చెడ్డ పని మనంతట మనం ఎవరికైనా హామ్ చేస్తే, నేను మిమ్మల్ని తిడితే, లేకపోతే మిమ్మల్ని తక్కువగా చూస్తే అది పరువు పోవడం. అంతేగాని అమ్మో డబ్బు పోతే, ఇప్పుడు ఏదైనా బిజినెస్లో లాస్ అయిపోతే ఎవరేమనుకుంటారు? బిజినెస్లో లాస్ అయిపోతే అది నీ నష్టం, నువ్వే కట్టుకోవాలి. ఎవరేమనుకుంటారు? అనుకుంటారు. ఎన్ని రోజులు అనుకుంటారు? వీడు బిజినెస్ సరిగ్గా చేయలేదు అనుకుంటాడు, లేకపోతే అప్పులు తెచ్చాడు అనుకుంటాడు, ఇంకేదో అనుకుంటాడు, లేకపోతే మనతో మాట్లాడడం మానేస్తాడు. దానికి మన పరువు పోయేదేముంది? మనం మళ్ళీ కష్టపడతాం, సంపాదించుకుంటాం. జాబ్ పోతే మళ్ళీ కష్టపడతాం, మళ్ళీ సంపాదించుకుంటాం. అందులో పరువు ఏముంది? పోతాయి, వస్తాయి. లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సిరీస్ ఆఫ్ హ్యాపెనింగ్స్. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, మన అమ్మాయో అబ్బాయో ఎవరినో ప్రేమిస్తే అంటే అక్కడ 2 పాయింట్స్ ఉంటాయి. కొంతమందికి ఏమిటంటే ఇంకొక క్యాస్ట్లో ప్రేమిస్తే, అమ్మో మన కాస్ట్ కాదు, కాస్ట్ కాదు, కాస్ట్ కాదు. ఆ క్యాస్ట్లో మనకి తెలిసి పుట్టామా? ఒక క్యాస్ట్లో మనకే తెలియదు ఏ క్యాస్ట్లో పుడతామో. మనం పుట్టాం, అది అదృష్టమో దురదృష్టమో ఒక కేటగిరీలో పడతాం. ఈ పడిన తర్వాత ఆ అబ్బాయి ఎవరని కూడా అడగం మనం, లేకపోతే ఆ అబ్బాయి ఎవరినో ప్రేమించాడు, ఆ అమ్మాయి ఎవరు అని కూడా అడగం. అమ్మ నువ్వెవరినో ప్రేమించావో పరువు పోతుంది. కొంతమంది అయితే ఇది కులం, కొంతమంది సేమ్ కులంలో కూడా అమ్మో మన స్థాయి కాదు, పరువు పోతుంది. అసలు ఫస్ట్ మాట్లాడండి బాబు, మీ పిల్లలతో మాట్లాడండి. అవతల వాళ్ళు ఎవరు, వాళ్ళిద్దరికి మెంటల్ కంపాటిబిలిటీ ఉందా లేదా, ఆ అమ్మాయి ఆ అబ్బాయి కలిసి జీవితాంతం బ్రతకగలరా లేదా, వాళ్ళకి మనకి మెంటల్ ఫ్రీక్వెన్సీ ఉందా లేదా, ఇవన్నీ చూసి అప్పుడు మీరు నెక్స్ట్ అసలు పరువా కాదా, పరువు కాదు అసలు అది. అక్కడ జీవితం గురించి ఆలోచించాల్సిన విషయం, పరువు గురించి ఆలోచించాల్సిన విషయం కాదు. ఇంకా చంపేయడం అంటారా, అదే అసలైన పరువు పోవడం అది. ఎందుకంటే నువ్వు ఒక తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తే నీ ఐడెంటిటీ పోయింది. నువ్వు ఒకళ్ళని బాధ పెడుతున్నావు, ఇంకొక ఫ్యామిలీని బాధ పెడుతున్నావు, అప్పుడు నీ పరువు మొత్తం పోయింది కదా. నువ్వేం ప్రూవ్ చేసుకున్నావు? ఏమీ ప్రూవ్ చేసుకోలేదు. అండ్ ఒక మనిషిని చంపేసిన తర్వాత నువ్వు రోజు రోజు కుల్లి నువ్వు అసలు నిద్రపడుతుందా? రోజు ఎంత గిల్ట్తో బ్రతుకుతాం. అండ్ మనం చూసాం మన కళ్ళ ముందే ఒకరిని చంపేయడం, ఆ తర్వాత మళ్ళీ ఆ గిల్ట్లోంచి బయటికి రాలేక, ఈ కేసుల్లోంచి బయటికి రాలేక ఆత్మహత్యలు చేసేసుకోవడం. అంటే చుట్టూ ఉన్న సమాజం కూడా మారాలి. ఎందుకంటే నేను ఈవేళ నేను పరువు గురించి ఒక రీల్ చేస్తే ఆ రీల్ కింద మీ అమ్మాయి లేచిపోతే అని కామెంట్ పెట్టాడు. అసలు అంత ఆస్కారం నేను ఇవ్వను. ఎందుకంటే ఫస్ట్ నేను ఇఫ్ షీ రియలీ లవ్స్ సంబడి ఐ విల్ టాక్ టు హెర్ హూ ఈస్ దట్ బాయ్
ఇఫ్ షీ క్యాన్ బి హ్యాపీ విత్ దట్ బాయ్, వాట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్? పేరెంట్స్ అల్టిమేట్ ఎయిమ్ ఏం ఉండాలి? పిల్లలు ఆనందంగా ఉండాలి. అండ్ వాళ్ళ వలన మన పరువు పోతుంది, ఏదో అయిపోతుందంటే నువ్వు నిలబడి సమాజానికి చెప్పగలిగే స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉండాలి. మనం ఎస్ మై డాటర్ లవ్డ్ సంబడి, మై డాటర్ హ్యాస్ మ్యారీడ్ సంబడి, ఇందులో ఏముంది? ఎన్ని రోజులు మనల్ని వెలివేసేస్తారు? వేస్తే వద్దు. వెలివేసే బంధువులు, వెలివేసే స్నేహితులు మనకొద్దు. అంతే. నేనైతే అట్లా ఆలోచిస్తాను. అండ్ ఈ పరువు అనేది మాత్రం నా దృష్టిలో అసలు మన ఊహకి లేకపోతే మనం కావాలని పెట్టుకున్న సంఖ్యలవి. మన పిల్లల జీవితం ఆనందంగా ఉండడం అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, ఇంకా 2, పెళ్లి చేసి పంపిస్తారు, లేకపోతే ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పొరపాటు అవ్వచ్చు, అక్కడ ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. అబ్బాయి అయినా అవ్వచ్చు, అమ్మాయి అయినా ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. కానీ నువ్వు ఒక్కసారి పెళ్లి చేసి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఇంక మా ఇంటికి వస్తే పరువు పోతుంది అంటారు. అదేంటి? ఆ అమ్మాయి అక్కడ కష్టం పడుతోంది, అక్కడ రోజు హింస భరిస్తోంది, ప్రాణం పోయే స్థితిలో ఉంది, నువ్వు రావద్దంటారేంటి? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ అండర్లయింగ్ రూట్ కాజ్ చూస్తే చాలా డబ్బు పెట్టి పెళ్లి చేస్తారు కదా. ఇంత డబ్బు పెట్టి పెళ్లి చేసాము, నిలబడాలి, సంసారం నిలబడాలి, కుటుంబం నిలబడాలి. కుటుంబం నిలబడితేనే సమాజంలో వ్యవస్థ నిలబడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఫ్యామిలీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. మనం ఫ్యామిలీని బ్రేక్ చేయమని చెప్పాం, కానీ ఒక పీక్ పాయింట్ వచ్చిన తర్వాతే ఆ అమ్మాయి మనతో చెప్తుంది, కరెక్ట్, నేను ఇక్కడ చాలా హింస అనుభవిస్తున్నానని. అప్పుడు గివ్ దట్ సపోర్ట్ టు హెర్. నువ్వు వెనక్కి వచ్చేయమని కాదు, నీకేం పర్వాలేదు, మేమున్నాము, నువ్వు రా, ఇక్కడ ఉండు, మనం మాట్లాడదాము, అప్పటికీ మారకపోతే అప్పుడు చూద్దాము అన్న పేరెంట్స్ నుంచి సపోర్ట్ వచ్చిన రోజు అక్కడ హింసని ఎదుర్కోగలిగే ధైర్యం తనకు వస్తుంది. కరెక్ట్. గివ్ దట్ సపోర్ట్. డోంట్ టెల్ హెర్ దట్ కష్టమో నష్టమో అత్తింట్లోనే ఉండు అన్న మాట మాట్లాడకుండా, నీకేం పర్వాలేదు, మేము ఉన్నాము, ఎందుకు హింసిస్తున్నారు? నువ్వేమి డోంట్ గివ్ హెర్ రాంగ్ అడ్వైజెస్. గో ఫైల్ పోలీస్ కంప్లైంట్, గో టు లాయర్. కొంతమంది ఉంటారు చాలా రాడికల్ గా, అసలు సమస్య ఏంటో తెలియకుండా, నిన్ను అలా పెంచుకున్నావు, నిన్ను హింసిస్తారా, యూ కమ్ ఆఫ్, we will give divorce. No, that's also not the solution. But understand the problem and guide her or guide him. అమ్మ, ఈ అమ్మాయితో ఉండలేకపోతున్నాను అంటే అబ్బాయి పేరెంట్స్ కూడా అలాగే గైడ్ చేయాలి, అమ్మాయి పేరెంట్స్ కూడా అలాగే గైడ్ చేయాలి. అండ్ ఏదైనా అమ్మో విడిపోతే, ఆ విడిపోయే పాయింట్కి వచ్చాక నేను చెప్తున్నాను, ఈ మధ్యలో అన్నీ మనం ప్రతి ఒక్కరి సిచ్యువేషన్స్ వేరు. అమ్మో విడిపోతే పరువు పోతుంది, అదొద్దు. విడిపోతే ఏం పరువు పోదు, ఎందుకంటే మీ అమ్మాయిని మీరు ఫైనాన్షియల్గా, ఇమోషనల్గా ఇండిపెండెంట్ చెయ్యండి, అప్పుడు ఏ పరువు పోదు. పరువు అనేది ఒక, నా దృష్టిలో ఊహాత్మక పదం అంతే. యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ సపోర్ట్ టు యువర్ చైల్డ్, బీ ఇట్ ఎ బాయ్ ఆర్ ఎ గర్ల్, put them in a right way and make them lead life in a dignified and decent way. అదే పరువు. సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ.